ఆణిముత్యాలు అని వాళ్ళు ఫీలవుతారు. అరే నాకు మా నాన్న అంటే చాలా భయంగా ఉందిరా ఈ మధ్య. ఏవో పవర్స్ ఉన్నాయి మా నాన్న దగ్గర అని బాగా డౌట్‌గా ఉంది. పవర్సా? అవేంట్రా? నా సీక్రెట్స్ అన్నీ చెప్పేస్తున్నాడురా. ఫస్ట్‌లో ఎవరైనా చెప్పారేమో అనుకున్నా. కానీ ప్రతీదీ ఎలా తెలుస్తుందిరా? ఏం తెలిసిద్దిరా? ఎక్కడైనా దొరికిపోయావా ఏంటి? అబ్బా! లేదు సుధాకర్. ఒక్క నీకు తప్ప ఎవ్వరికీ తెలియదు కదా! సంజయ్‌కి నాకు బ్రేకప్ అయిందని. మా నాన్న పొద్దున్నే నన్ను "ఒరేయ్ వెధవా! నీకు చదువు లేదు, సంజా లేదు" అన్నాడు. చదువు సరే ప్రోగ్రెస్ రిపోర్ట్‌లో తెలుస్తుందనుకున్నా. సంజ గురించి ఎలా తెలిసింది మామ? పెద్ద పజిల్ నాకు. అబ్బో! ఏదో ఫ్లూక్‌లో అన్నాడులేరా, అంత భయపడకు. హలో! ఫ్లూకేం కాదు. ఇంకా ఉన్నాయి ఇలాంటి షాక్స్. చెప్తా విను. నాకు ఎవ్రీ వీక్ పాకెట్ మనీ ఇస్తాడు. తెలుసు కదా! నేను మూవీకి వెళ్ళి మండే మొత్తం ఖర్చు పెట్టేశా. నవీన్ గాడితో ఫోన్‌లో మాట్లాడుతున్నా మధ్యాహ్నం. అప్పుడు మళ్ళీ ఎంటర్ ది డ్రాగన్ మా నాన్నొచ్చాడు. ఫోన్‌లో మాటలు ఫుల్లు, జేబులో మాత్రం బ్యాలెన్స్ నిల్లు అనేసి వెళ్ళిపోయాడు. అరే మామ, మీ నాన్నకి మ్యాజిక్ వచ్చాయింది, నీ సీక్రెట్స్ అన్ని మస్తు పడుతుండగా. నాకైతే మాత్రం ఫాదర్స్‌కి నిజంగానే మ్యాజికల్ పవర్స్ ఉన్నాయేమో అనిపిస్తోందిరా. మా నాన్న కూడా ఇలాగే షాక్ ఇచ్చారు పొద్దున్న. నీకు తెలుసు కదా నాకు అస్సలు పాకెట్ మనీ ఇవ్వరు అని. మరి మన సోకులకి డబ్బులు కావాలి కదా, ఒక 500 నొక్కేశా నాన్న పర్సులో నుంచి. ఏంటి నీకు కూడా ఎంటర్ ది డ్రాగన్ అయిందా ఏంటి నాలాగా? ఎగ్జాక్ట్‌గా అదే అయిందిరా. ఇందాక నాన్న అమ్మతో అంటున్నారు, ఇంట్లో దొంగని ఈశ్వరుడైనా పట్టలేడు అని. నేను తీసి 1 వీక్ అయిందిలే, కాకపోతే దొరికిపోయానేమోనని చచ్చా. మన గణేష్ గారిని ఎవడో ఏదో అన్నాడని మనందరం కలిసి వాడిని కుమ్మేద్దామని ఫోన్లో చెప్తున్నా. అది విని మా అమ్మ చెడపురా చెడేవు అంది. యాజ్ యూజువల్గా నేను లైట్ తీసుకొని బాహుబలి లెవెల్లో బిల్డప్ ఇచ్చి ఆ గ్యాంగ్ దగ్గరికి వెళ్ళా. కానీ వాళ్ళల్లో ఒకడు కాలకేయుడిలాగా నన్ను కుమ్మేశాడు. నా హెయిర్ స్టైల్ చెడింది, డ్రెస్ చెరిగింది, హ్యాండ్ విరిగింది, చివరికి 108 అయింది. మరీ దేడ్ దిమాగ్గాలరా మీరు. మిమ్మల్ని తిడుతున్నారని కూడా తెలియట్లేదా? అది జస్ట్ యాదృచ్ఛికంగా ప్యూర్ కోయిన్సిడెన్స్, అంతేకాని మ్యాగ్నెటిక్ పవరో మ్యాజికల్ పవరో కాదు. భలే ఆణిముత్యాలరా బాబు మీరందరూ. ఆణిముత్యాలు అని వాళ్ళు ఫీలవుతారు. అంతే. ఇలాంటి దోస్తులు మీకు కూడా ఉంటే ఈ ఆణిముత్యాలు ఛానల్ మీకోసమే. మరెందుకు ఆలస్యం? లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేసి త్వరగా మీ దోస్తుగాళ్ళని కూడా తీసుకొచ్చి మా ఛానల్‌ని వినిపించేయండి.